హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లించబడి ఉండగా చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఈ యొక్క పడుచువాడు కుడివైపున కూర్చునుట చూచి మిగుల కలవరపడిరి. మహోన్నతుడైన ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతులకు దేవ, వాక్యమైన దేవ, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మాతో మాట్లాడండి. నీ వాక్యంలో సత్యములను గ్రహించలాగన మా హృదయాలను తెరవజేయండి. నీ సత్య సారాంశాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాసి మీరు మహిం పొందమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోగానే కొంతమంది స్త్రీలు యేసు ప్రభు వారిని ఉంచినటువంటి సమాధి యొద్దకు వెళ్తూ ఉన్నారు. అందులో ఎవరెవరున్నారు? కొంతమంది పేర్లు అక్కడ వాక్యంలో చెప్పబడినాయి. మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, మరికొంతమంది స్త్రీలు వెళ్తూ ఉన్నారు. యూదుల యొక్క ఆచారం ప్రకారం ఎవరైనా వ్యక్తులు చనిపోతే ఆ శరీరానికి సుగంధ ద్రవ్యములు పూయట అనేది ఉంది. అరిమతి యోసేపు యొక్క సమాధిలో అరిమతి యోసేపు యేసు ప్రభు వారిని శుభ్రమైనటువంటి నార బట్టలతో చుట్టించి లోపల పెట్టించాడు. ఒక పెద్ద బండరాయి సమాధి ముందు ఉన్నటువంటి ఆ ద్వారము దగ్గర పెట్టించి వెళ్ళిపోయాడు. విశ్రాంతి దినము గడిచిపోయింది. శుక్రవారం దినమున ప్రభువారిని సిలువ వేసిన తరువాత శుక్రవారమున ఆయన మరణించాడు. శనివారం జరిగింది. ఆదివారము తెల్లవారుచుండగా ఈ స్త్రీలందరూ కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచున్నారు. వారు సుగంధ ద్రవ్యాలు కొని పట్టుకొని వెళ్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమాధి ముందు చాలా పెద్ద రాయి ఉంది మరియా, మనమందరము స్త్రీలము, దాన్ని ఎలాగ తొలగిస్తాం? మనం సుగంధ ద్రవ్యాలు అయితే కొని పట్టుకొని వెళ్తున్నాము, కానీ ఏం చేస్తాం అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారు అలాగూ వెళ్తూ ఉండగా అక్కడ చూడండి ఏముంది? సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు వారు చెప్పుకొనుచుండగా చుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. చాలు, ఇంకా కన్నులెత్తి చూచారు. సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది? సమాధి ముందు ఉన్నటువంటి రాయి దొర్లింపబడింది. యేసు ప్రభు వారు లోపల కనిపించలేదు. కానీ వారికి ఏం కనిపించారు? ఎవరు కనిపించారంటే సమాధిలో ఒక పడుచువాడు, అంటే ఒక దేవుని దూత సమాధి లోపల ఆయన నార వస్త్రములు ఎక్కడైతే ఉన్నాయో, ఆయనను ఎక్కడైతే సమాధిలో పెట్టారో ఆ పక్కనే ఒక దేవుని దూత అక్కడ ఉండడం వారు గమనించారు. ఆ దూత చెప్తున్నాడు, అందుకతడు కలవరపడకుండి, మీరు సిలువ వేయబడిన నజరేయుడు యేసును వెతుకుచున్నారు. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక.
సమాధిలో యేసు ప్రభు వారు లేరు. సమాధిలో యేసు ప్రభు వారు లేరు. మీకు తెలిస్తే యూదులు కొంతమంది పిలాతు దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతారు, అయ్యా మాకొక మాట గుర్తుంది, యేసు ప్రభు వారిని వారు దూషిస్తూ ఏమంటారంటే, ఆ వంచకుడు చనిపోయి 3వ దినమున లేస్తాడని మాకు చెప్పిన మాట గుర్తుంది. ఒకవేళ ఎప్పుడైనా శిష్యులు వచ్చి యేసు దేహాన్ని పట్టుకుని పోయి, అదిగో మా గురువుగారు చెప్పినట్లుగా ఆయన లేచాడని చెప్తారేమో, కాబట్టి సమాధి మీద ఉన్నటువంటి రాయికి ముద్ర వేయించండి అని అడుగుతారు. అప్పుడు పిలాతు అనుకుంటాడు, సైనికులు తీసుకుని వెళ్ళండి, కావాలంటే ముద్ర పెట్టించుకోండి, ఇంకా కావాలంటే సైనికుల్ని పట్టుకొని వెళ్ళండి అని వారికి పర్మిషన్ ఇస్తాడు. వారు ఏం చేస్తారు, ముద్రను వేసి సైనికుల్ని కాపలా ఉంచి ఆ సమాధి ముందు డ్యూటీని వేశారు. కానీ దేవుని యొక్క దూత ఆ సమాధి రాయిని దొర్లించాడని మనకి అర్థమవుతుంది. దేవుని యొక్క శక్తి ద్వారా సమాధి ముందున్నటువంటి రాయి దొర్లించబడింది. యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును కాక. యేసు ప్రభువారు సమాధిలో లేరు. నేటికి ఆ సమాధి ఇశ్రాయేలు దేశములో ఉంది. ఖాళీ సమాధి ఉంది. ఆ ఖాళీ సమాధిని చూడడానికి చరిత్ర రుజువుగా ఉంది. అనేక మంది ప్రజలు నేడు కూడా యెరూషలేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సమాధి చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఆ సమాధిలో యేసు ప్రభు వారు ఉంచినటువంటి ఖాళీ స్థలము మాత్రమే ఉంది. ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు వారిని మనం ఆరాధించడానికి కారణం ఏమిటి? యేసు ప్రభు వారిని ఆరాధించడానికి కారణం ఏమిటి? యేసు ప్రభు వారు దేవుడు, రక్షకుడిని ఆరాధిస్తున్నాం, కరెక్టే. కానీ ఈ లోకంలో ఎన్నో రకాలైన భక్తి మార్గాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పునరుత్థానం. ఏంటది? పునరుత్థానం. మనిషి జీవితం ఎక్కడితోనే ముగిసిపోదు, మరలా మనిషి తిరిగి లేస్తాడు. మనము మరలా బ్రతుకుతాం, మనం మరలా తిరిగి జీవిస్తాం. అదే మన విశ్వాసానికి పునాది. ఆ పునరుత్థానం ఎప్పుడు జరిగింది? ఆదివారము దినమున జరిగింది కనుక మనము సంఘముగా కూడి ఆరాధించడానికి ఆదివారమునే మనం ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకు ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామంటే, అనాది కాలములో ఆది అపోస్తలులు సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించడం ఆయన పునరుత్థానానికి గుర్తుగా ఉన్నటువంటి ఆదివారపు దినమున జరిగింది కనుక, అందుకే ఇది పునరుత్థాన దినముగా మనం భావిస్తాం. నేడు యేసు ప్రభు వారు ఆయన సమాధి నుంచి గెలిచిన దినం. ఆయన మనకి రుజువుగా ఉన్నాడు, ఒక సాక్ష్యముగా ఉన్నాడు. నా యందు విశ్వాసముంచిన వానిని నేను అంత్య దినమున లేపుదును అనే మాటను యేసు ప్రభు వారు చెప్పారు. అవునా? అంటే ఏంటి? నేను ఎలాగైతే సమాధిని గెలచి బయటికి వచ్చానో, నా యందు విశ్వాసముంచి మృతి నొందిన జనులు ధన్యులు, నేను వారిని అంత్యదినమందు లేపుతాను, వారికి కూడా పునరుత్థానాన్ని అనుగ్రహిస్తాను, జీవమును పునరుత్థానమును నేనే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. పునరుత్థానమును నేనే, జీవమును నేనే అన్నాడు. యేసు ప్రభు వారిలో ఏముంది? పునరుత్థానం ఉంది. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు,
మనము లోకములో ఉన్న వారిలాగా మనము దేవుణ్ణి వెంబడించడం లేదు. మనం వెంబడించడానికి కారణం ఏమిటో తెలుసా? పునరుత్థానమే. అసలు క్రైస్తవ్యానికి ముఖ్యమైన మూలం ఏంటో తెలుసా? పునరుత్థానమే. ఒకవేళ మనుషులు మరలా జీవించడానికి, సమాధులను గెలిచి మరలా రావడానికి మనకు అవకాశమే లేకపోతే మనం ఏమనుకుండేవారం? మనము కూడా ఏదో ఒక విధముగా మిగిలిన ప్రజలు ఆరాధించినట్లుగా ఆరాధించి ఏదో ఒక పని చేసుకుంటూ తిని త్రాగి చనిపోతే సరిపోదా? మరణించిన తరువాత అసలైన జీవితం ఉంది అని బైబిల్ చెప్తుంది. మరణించిన తర్వాతే నిజమైన జీవితం ఉంది అని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో మనుషులకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా ప్రజలారా, నేను సృష్టించినటువంటి బిడ్డలారా, నా యొద్దకు తిరిగి రండి, నేను మీ సృష్టికర్తను, నన్ను పోలే నేను మిమ్మల్ని అందరినీ సృష్టించాను, తిరిగి నా యొద్దకు రండే అని ఆయన పిలవడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. మనుషులందరి పాపములను విమోచించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఒక ఉదాహరణగా, మాదిరిగా మన మధ్యలో ఉన్నాడు. ప్రజలందరికీ ఆయన చెప్పాడు, నేను ఎలాగైతే తిరిగి లేస్తున్నాను, నేను ఎలాగైతే సమాధిలో నుంచి గెలిచి బయటికి పునరుత్థానుడై వచ్చాను, నా యందు విశ్వాసముంచినటువంటి మీరందరూ కూడా ఒకానొక దినమున మృతులు ఒక బూర శబ్దమును వినబోయే సమయం ఒకటి ఆసన్నమవుతుంది. యేసు ప్రభు వారు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు కడబోర ధ్వని మోగుతుంది. కడబోర ఒకటి మోగుతుంది. బోర శబ్దాన్ని ప్రపంచం వింటుంది. సమాధిలో ఉన్నటువంటి మనం, ఒకవేళ అప్పటికి చనిపోతే సమాధిలో ఉన్నటువంటి మనం, మృతులు పునరుత్థానము జరగబోతుంది. మనము ఆ శబ్దాన్ని వినబోతున్నాం. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన దినమునందు మనము తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మృతులకు పునరుత్థానం ఉంది. చాలామంది యేసు ప్రభు వారిని వెంబడించడానికి కారణం ఇదే. ఒకవేళ మృతుల పునరుత్థానమే లేకపోతే మనం యేసు ప్రభు వారిని వెంబడించడానికి అర్థం ఏమైనా ఉంటుందా? రేపు చనిపోతాం గనుక ఈరోజు తిని తాగి ఉల్లసించి మరణిస్తాం. మరణించిన తర్వాత ఏ జీవము లేకపోతే ఇంకా భక్తి చేయవలసిన అవసరం ఏముంది? అంతేనా? వాక్యం సెలవిస్తుంది, మృతులకు పునరుత్థానం ఉంది. చూద్దాం. ఆయనతో పాటు రోమాపత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసము పొందుతామని మీరెరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమునందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టారు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, చదవబడినటువంటి వాక్యం, మనము బాప్తిస్మం పొందిన రోజునే మనము కూడా మరణించాము. ఎప్పుడు మరణించావు తాత? ఎప్పుడు మరణించాం మనమంటే, బాప్తిస్మం తీసుకున్న రోజునే మనము మరణించితిమి. ఎవరితో? యేసు ప్రభు వారితో పాటు సమాధిలో పెట్టబడిన వారితో సమానమైపోయాం. ఆ రోజే సమాధిలో పెట్టబడ్డాం.
అది సాదృశ్యం. ఆ సమాధిలో యేసు ప్రభు వారిని ఉంచిన సమాధిలో యేసు ప్రభు వారే కాదు, మనము కూడా ఆ విధముగానే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొంది మనము కూడా పాతి పెట్టబడ్డాం. మరలా చదువుకుంటే ఆ విషయం కనిపిస్తుంది. ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో ఆ అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. వాక్యం ఏమని తెలుస్తుంది? ఆయనతో పాటు ఎక్కడ పాతి పెట్టారు మనల్ని? ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. ఎప్పుడు పాతి పెట్టాం? మనం ఇక్కడ బాప్తిసం తీసుకుంటే సమాధిలో మనల్ని పెట్టినట్టు. అందుకే బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమవుతుంది? వెనక్కి ముంచి తిరిగి పైకి లేపుతారు. అవునా? అంటే ఏంటి? వెనకకి ముంచడం అనేది మరణించడం, పైకి లేపబడడం అనేది పునరుత్థానానికి గుర్తు. ఆ రోజే మనకు కూడా సమాధిలో పెట్టిన వారము అయ్యాము. అంటే మనం ఇప్పుడు ఏమయ్యాం? బతికున్నామా చచ్చిపోయామా? మనము చనిపోయిన వారముగా ఉన్నాం. చనిపోయామా బతికామా? వాక్యంలో చూస్తే చూడండి, 6 నుంచి 10 వచనాలు చదువుకుంటే అక్కడ కనిపిస్తుంది చనిపోయేమో బతికామో. చదవండి. ఏమనగా ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపమునకు దాసులు కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుచుండగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. వాక్యం ఏమని చెప్తుందంటే, యేసు ప్రభు వారిని శుక్రవారం రోజు సిలువ వేశారు. అవునా? ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? మనల్ని కూడా సిలువ వేశారు ఆ రోజు. మన ప్రాచీన స్వభావం, మన పాత బ్రతుకు, పాపపు బ్రతుకు అనేది మనది కూడా ఆ శుక్రవారం రోజే సిలువ వేయబడింది. ఆయన మరణించాడు. మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో మనము కూడా అదే రోజు చచ్చాము, అదే రోజు మరణించాం. మరణించి ఎక్కడ పాతి పెట్టబడ్డాం? దీని ప్రకారం చూస్తే సిలువ మీద ఆయనను, అక్కడ వాక్యం ఏముంది? సిలువ మీద ఆయనను చంపితిరి కదా. మనం ఎక్కడ చనిపోయాం? చూడకుండా అక్కడ ఏముంది? మరణముకు సాదృశ్యం. అక్కడ చూడండి, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. అంటే మనం ఎక్కడ, మన ప్రాచీన స్వభావం అనేది మనం ఎక్కడ చనిపోయాం? అదే సిలువ మీద మన ప్రాచీన స్వభావం అనేది ఒకటి ఉంది, పాత బుద్ధి ఒకటి ఉంది. చూసారా? మారు మనసు పొందక మునుపు ఉన్నటువంటి బుద్ధి, ఆ పాత వ్యక్తి అదే సిలువ మీద అతనికి కూడా సిలువ వేయబడింది. అంటే ఏమవ్వాలి? మనమందరము కూడా సిలువ వేయబడినటువంటి ప్రాచీన స్వభావము వదులుకున్నాము. అందుకే బైబిల్ బోధిస్తుంది, మారు మనస్సు గురించి బోధిస్తుంది. మీరు మనస్సు మార్చుకోండి, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడండి, మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి అంటే అర్థం ఏంటి? వదులుకోండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆల్రెడీ మనము యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడ్డాం. కానీ బాప్తిసం పొందిన తర్వాత పాతి పెట్టబడ్డాం. ఎక్కడ పాతి పెట్టబడ్డాం?
ఎక్కడ పాతిపెట్టు సిలువేమో అక్కడ జరిగి మనల్ని ఎక్కడ పాతిపెట్టారు? ఎక్కడ పాతిపెట్టారు? మనల్ని కూడా సమాధిలో పాతిపెట్టారు. మన పాత స్వభావం పోవడం అనేది జరిగింది. శరీరముకు ఉన్నటువంటి పాపము యొక్క ప్రాచీన స్వభావం అనేది వదిలిపోవడం జరిగింది. అక్కడ ఏముంది చూడండి, పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు స్వభావము మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయడనని దేవునికి మహిమ ఎరుగుదుము. కలుగును కాక. అంటే మనం ఏమవ్వాలి? ఏమయ్యాం? మనము చనిపోయి మధ్యలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ తిరుగుతున్నాం? సంఘంలో తిరుగుతూ ఉన్నాం. ప్రాచీన స్వభావం అనేది కోల్పోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకి స్పష్టంగా ఒక విషయం తెలుస్తుంది. మరణము పైన విజయం అనేది కనిపిస్తూ ఉంది. అవునా? యేసు ప్రభు వారు పునరుత్థానం ఎలాగయ్యారో దేవుడు కూడా మనలను అలాగే పునరుత్థానం చెందిస్తాడు. మనమందరము తిరిగి కలుసుకుంటాం. ఎక్కడ కలుసుకుంటాం? మనమందరం తిరిగి కలుసుకుంటాం. ఇక్కడతో జీవితం అయిపోలేదు. మరలా లెగుస్తాం. మరలా మన ముఖాలు కనిపిస్తాయి. మరలా మనమందరం సంతరిస్తాం. పునరుత్థానం పొందుతాం. ఇదంతా ఎందుకు జరిగిందంటే యేసు ప్రభువారు ఆ సమాధిని గెలవడం ద్వారా జరిగింది. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52 నుంచి 57 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాం. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అనే వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము. పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఏమని చెప్తుంది? మరణం అనేది ఓడిపోయింది. అసలు ప్రపంచంలో అత్యధికమైనటువంటి భయం ఏదైనా ఉందంటే ఏముంది? చీకటి అంటే భయమా? మరణం అయితే భయమా? చీకటిలోనైనా ఉండగలుగుతామేమో కానీ మరణం అనేది మనుషులను భయపెట్టే పెద్ద విషయం. కానీ యేసు ప్రభు వారు సమాధిని గెలిచిన దినమందు మరణాన్ని గెలిచాడు. మరణముకు ఉన్నటువంటి ముళ్ళు ఒక బలం ఉంది. ఆ బలం ఏంటో తెలుసా? పాపం. ఆ పాపము దేని వల్ల చెప్పబడిందంటే ధర్మశాస్త్రం వల్ల చెప్పబడింది. మరణపు బలము గలవాడెవడో తెలుసా? అపవాదిని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని యేసు ప్రభు వారు జయించారు. మరణము యొక్క ముళ్ళుని ఆయన ఏం చేశాడు? విరచివేశాడు. మరణము యొక్క ముళ్ళును ఎప్పుడైతే విరిచివేశాడో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు కూడా మరణము యొక్క ముళ్ళును ఆయన విరచివేయడంతో మనకు కూడా మరణం మీద విజయాన్ని అనుగ్రహించాడు. మరణం మీద ఉన్నటువంటి విజయమే పునరుత్థానమైంది. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, అపొస్తలుల కార్యములు
1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఈ సందర్భంలో చదువుకుందాం. ఆయనను ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను ఆ యూదాయ సమరయ దేశముల ఉమ్, ఎదుటను భూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. వారితో చెప్పెను. మాటలు చెప్పి ఆ వారు చూచుచుండంగా ఆయన ఆరోహమయ్యెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో ఇదిగో ఆ తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, నిలచి గలిలయ మనుషులారా, ఉమ్, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు ప్రభువారు మరల ఇప్పుడు సమాధి గెలిచిన తర్వాత ఏం జరిగింది అనే విషయం కూడా మనకు తెలియాలి. అవునా? యేసు ప్రభువారు సమాధి గెలిచిన విషయాన్ని ఎవరు చూశారు? మొట్టమొదట మగ్దలేనే మరియ చూచింది. ఆ తరువాత శిష్యులు చూచారు. చాలా మంది చూచారు. ఇదొక కట్టుకథ కాదు, ఇది నిజముగా జరిగినటువంటి చారిత్రక సంఘటన. అనేక మంది ప్రజలు ఆయన మరణించడం చూచారు, ఆయనను సమాధిలో పెట్టడం చూచారు. సమాధిలో పెట్టబడినటువంటి ఆ యేసు ప్రభువారు తిరిగి లేగడం అనేది కూడా చూచారు. కన్నులారా చూచారు. శిష్యులతో కూడా చూచినప్పుడు ఆయన చెప్పాడు, చూడండి, నేను భూతం అనుకోవద్దు, నన్ను చూడండి. మీరు అనుకున్నట్లుగా భూతానికి మాంసము ఎముకలు ఉండవు, కావాలంటే వచ్చి నన్ను పరీక్షించుకోండి అని శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడారు. అక్కడ యేసు ప్రభువారికి ఉన్నటువంటి శరీరం ఏమిటి? ఆ మాంసం ఏమిటి? ఆ మాంసం, ఆ ఎముకలు ఎక్కడి నుంచి వచ్చాయి? పునరుత్థానములో ఆ మార్పు చెందిన మహిమ దేహం అది. అదే మనకు చెప్తున్నాడు. అదే మహిమ దేహం, అలాంటి రూపమే యేసు ప్రభువారిని పోలినటువంటి మహిమ దేహాలే మనందరికీ కూడా వస్తాయి. ఈస్టర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు మహిమ దేహాలు వస్తాయి. మనము అధైర్యపడవలసిన అవసరం లేదు. తిరిగి మనమందరము మరలా కలుసుకునే దినం ఒకటి వస్తుంది. అందరము కలిసి ఉండే ఒక సమయం అనేది ఒకటి వస్తుంది. మన వారిని మనము చూస్తాం, మహిమ దేహాలతో చూస్తాం. యేసు ప్రభువారు సమాధి గెలిచిన తర్వాత ఆయన, చూడండి, అదే అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన ఏం చేశాడంటే, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు 40 దినముల వరకు వారికి చదవండి కరెక్ట్గా. వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసు ప్రభువారు ఏం చేశారు? పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు భూమి మీద చాలా మందికి కనిపించాడు. ఎన్ని రోజులు? 40 రోజులు కనిపించాడు. శిష్యులకు కనిపిస్తూ ఉండేవాడు. ఆయన వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. తన్ను తాను సజీవునుగా కనపరుచుకుంటూ, చూడండి శిష్యులారా, ఏంటి, చూడండి, నన్ను చూడండి, నన్ను సమాధులు పెట్టడం మీరు చూచారు కదా, పెద్ద రాయి దొర్లించడం మీరు చూచారు కదా, నన్ను చూడండి, మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని తన్ను తానే సజీవుడుగా రుజువుపరుచుకొని శిష్యులను బలపరిచాడు. రాజ్య సంబంధమైనటువంటి చాలా విషయాల్ని ఆయన వారికి బోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనిపించి మాట్లాడి వారిని బలపరిచాడు గనుకే శిష్యులందరూ కూడా హతసాక్షులు అవ్వడానికి కూడా వెనకాడలేదు.
ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా మేము వెనకాడము అనే తీర్మానానికి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు వారు సమాధి గెలిచి కనిపించాడు. ఆయన మాతో ఉన్నాడు. 40 దినాలు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మాతో పాటు మరలా వస్తూ, ఆయన కనిపిస్తూ, మరలా ఆయన మా మధ్యలో నుంచి మాయమైపోతూ, మరలా వస్తూ, మరలా మాయమవుతూ అనేక విషయాలను బోధించి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని ఆ శిష్యులకు మీరేం చెయ్యాలో, మీరు ఎలాగో సువార్త ప్రకటించాలో, ఇదిగో ఈ రాజ్య సువార్త అందరికీ ప్రకటించాలనే సువార్తను, ఆ సత్యాన్ని వారికి బోధించాడు. గనుకనే శిష్యులు హతసాక్షులైపోవడానికి, సిలువ వేయబడడానికి, రంపాలతో కోయబడడానికి, చంపేస్తే చంపేయండి అని తీర్మానానికి రావడానికి కారణం ఏంటి? ఆయనను వారు సమాధిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత చూశారు. వారితో పాటు ఆయన నడిచాడు, రుజువులను చూపించాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఎలా ఉంటుంది మనుషులకి? నేను నమ్ముతున్నటువంటి యేసు ప్రభు వారిని వారు మరణించేటట్లుగా చేశారు, కానీ నేను నమ్ముతున్న యేసు ఉన్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారే మన మధ్యలోనికి వచ్చి నీతో పాటు మాట్లాడి, కుమార్తె నువ్వు ఇది చెయ్యాలని నీకు కనిపిస్తూ ఒక 40 రోజులు వచ్చి నిన్ను బలపరిస్తే నీకు ఎలా ఉంటుంది? ఒక మైండ్, ఒక రాగా మనకు తయారవుతుంది. ఏమవుతుందంటే యేసయ్యే ఉన్నాడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడే ఉన్నాడు, నాకేమీ భయం లేదు, నా ప్రభువు చెప్పింది నేను చేస్తాను అనే తీర్మానానికి వస్తామా? రామా? యేసు ప్రభు వారు ఆ రోజే కాదు, నేటికి కూడా అనేక మందికి కనిపిస్తూ ఉన్నాడు. కొంతమందికి తన స్వరముతో మాట్లాడుతున్నాడు, కొంతమందికి దర్శనాలు ఇస్తున్నాడు, కొంతమందికి తానే ప్రత్యక్షమై ఆయన తన్ను తాను సజీవునిగా వారికి నిరూపించుకొని అట్టి వారిని కూడా ఆకర్షించి తన వద్దకు పిలుచుకున్న భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అట్టి వారిలో మీకు సాధు సుందర్ సింగ్ గారు కూడా మీకు తెలుసు, అవునా? సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన సిక్కు మతస్థుడు. ఆయనకి యేసు ప్రభు వారంటే ఇష్టం ఉండదే. బైబిల్ని చింపేవాడు, కాల్చేవాడు, పాస్టర్ని, సేవకుల్ని కూడా ఎగతాళి చేసేవాడు. ఇదంతా బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి విషయం. తల్లి చాలా భక్తి గలది, తనకు అన్ని విషయాలు నేర్పించింది, భక్తిగా పెంచింది. ఆయన ఒక రోజు దేవుడు ఎవరు తెలుసుకోవాలని చిన్ననాటి వయసులోనే అనుకొని మనశ్శాంతి లేకుండా ఆ రూములో ఉండి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవుడు ఎవరైనా ఉంటే నాకు కనిపించాలి అని ప్రార్థన చేసి, ఒకవేళ దేవుడు ఈరోజు కనిపించకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి రైలు పట్టాల మీద వెళ్ళి నేను చనిపోతాను అని అనుకొని ఆ రోజు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు ఆయన గది అంతా కూడా వెలుగుతో నింపబడింది. యేసు ప్రభు వారు సాధు సుందర్ సింగ్ గారికి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. సాధు సుందర్ సింగ్ గారితో డైరెక్ట్గా ఆయన కనిపించి మాట్లాడినటువంటి చరిత్ర మనకి ఉంది. కొంతమంది భక్తులైతే మనకి ఎలాగో కనిపిస్తారు, కానీ చాలామంది మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దేవుని పరిచర్య చేసేవారికి యేసు ప్రభు వారు స్వయంగా తన స్వరముతో పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏస్కెలయ్య గారికి స్వరంతో పిలిచాడు, నీకు విశ్రాంతి లేదు, ఆలయానికి రా. మొదటిసారి పిలిచి, నీకు విశ్రాంతి లేదు, ఆలయానికి రా. రెండవసారి పిలిచి, నీకు విశ్రాంతి లేదు, ఆలయానికి రా అని పట్టుకొని వెళ్ళి ఆయన తన్ను తాను బయలుపరుచుకున్న సందర్భం ఉంది. మనకు తెలిసిన వ్యక్తులు కొంతమందే, కానీ మీరు ఎవరినైనా వెళ్ళి కదిపి చూస్తే వారు చెప్తారు, నేను యేసు ప్రభు వారి యొక్క స్వరాన్ని విన్నాను, నేను యేసు ప్రభు వారి యొక్క దర్శనాన్ని చూచాను. కొంతమంది ఇంకా చెప్తారు, నేను యేసు ప్రభు వారిని చూచాను, నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు సమాధిలో లేడు, ఆయన పునరుత్థానుడై సజీవుడుగా తన్ను తాను ఆ రోజు నిరూపించుకున్నాడు.
నేటికి కూడా నిరూపించుకుంటూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుడు కాక. కొరంథీ పత్రిక 15వ అధ్యాయం 3-6 వచనాలు చూస్తే అక్కడ ఆయన ఏం చూస్తున్నాము నాకు చూడండి. ఇవ్వబడిన ఉపదేశమును ఆ మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, శిష్యులకు యేసు ప్రభువారు కనిపించారు. ఎమ్మాయి మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి క్లయఫా మరియు ఇంకొక వ్యక్తికి కనిపించాడు. మగ్దలేని మరియకు కనిపించాడు. పేతురుకి కనిపించాడు. అపొస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉండేటప్పుడు మార్గమధ్యంలో దమస్కులో కనిపించాడు. చాలా మందికి కనిపించాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు సజీవుడు, అందుకే మనం ఆరాధిస్తున్నాం. యేసు ప్రభువారిలో పునరుత్థానం ఉంది, అందుకే మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు ఇంతమంది ప్రజలు ఎన్ని రకాలుగా సేవ చేయడానికి, దేవుని ఆరాధించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువారు సజీవుడు, యేసు ప్రభువారిలో పునరుత్థానం ఉంది. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు చాలా మందికి కనిపించాడు. ఒక్కసారి 500 మందికి పైగా ఒకేసారి యేసు ప్రభువారిని చూసిన సందర్భం కూడా చరిత్రలో జరిగింది. అదే వాక్యంలో చెప్తుంది. 500 మంది కంటే ఎక్కువ మంది సహోదరులు ఒక్కసారే యేసు ప్రభువారిని చూచారు. దేవునికి మహిమ, హల్లెలూయా. వారు ధన్యులు కదా. ఒకేసారి 500కు మధ్యలో యేసు ప్రభువారు కనిపిస్తే అది ఎలా ఉంటుంది? మేము వెంబడించిన నజరేయుడు యేసు ఈయనను సమాధులు పెట్టడం మేము చూచాం. అరిమతి యోసేపు సమాధిలో ఈయన ఉండడం మేము చూచాం. రాయి దొరిలించబడడం చూచాం. ఈయన నజరేయుడు యేసు, ఈయన సజీవుడు. వారు కన్నులు చూచాయి. వారిలో అప్పటి కాలంలో ఉన్న చాలా మంది ప్రజలు చూచారు. ఈ పత్రిక రాసినప్పుడు వారిలో కొంతమంది ప్రభువునందు నిద్రించారు. ఇంకా బ్రతికున్న వాళ్ళు, యేసు ప్రభు వారిని చూచిన వారు ఇంకనూ సజీవంగానే ఉన్నారు అని అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరంథీ పత్రిక రాసే సమయానికి బ్రతికి ఉన్నారు అని సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువారు సజీవుడు, ఆయన పునరుత్థానం నిజమైనది. ఆయన యందు విశ్వాసం అనేది ఉంచడం ఒక గొప్ప భాగ్యం. అట్టి దేవుడు మనకి ఆయన ఉచితమైన రక్షణను అనుగ్రహించాడు గనుక మన జీవిత కాలమంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉండడం, ఆయన యందు నమ్మకం ఉంచడం ఎంతైనా నమ్మదగిన విషయం. ఆయన సజీవుడై ఉన్నాడు గనుక, మనం ఆరాధిస్తున్న దేవుడు పునరుత్థానుడయ్యాడు గనుక ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, అంత్య దినమునందు నేను వానిని లేపుతాను ఆయన సెలవిచ్చాడు. మనకి పునరుత్థానం ఉంది. మన దేవుడు సజీవుడు, మన దేవుడు పునరుత్థానుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడైన తండ్రి, నీవు పునరుత్థానుడైన దేవుడవై ఉన్నావు తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభు తండ్రి నీ పునరుత్థానములో పాలిభాగస్తులు చేయటానికి నీ రక్తమిచ్చి కొన్నావు. మా పాపములకు విమోచన కలిగించావు తండ్రి. మీ పాదాలకు వందనాలు. కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా నీ నామమందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు మరణం వరకు నమ్మకంగా ఉండులాగున్న సహాయం దయచేయండి. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చుట్టూ మీ కాపుదలు వేసి కాపాడండి. మేమందరము నీ పునరుత్థానములో పాలునొంది నీ వలే ప్రభుత్వాన్ని మేము కూడా ఉండుటకు, నిన్ను పోలి ఉండుటకు మాకు కూడా ఆ మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమునతి వినయముగా వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం.